హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ చే. మీరు అలాగే బిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి మీ జతగా ఎపిసోడ్ 14 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో మన ఒక లేడీ గెటప్ వేసుకొని మాచ్వాంగ్ తో పాటు కలిసి ఒక రెస్టారెంట్ కి వస్తాడు కదా. ఎందుకు? తైవాన్ పిల్లకు మాచ్వాంగ్ కి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని నమ్మించడానికే కదా ఈ నాటకం అంతా. సో ఇలా ఈ రెస్టారెంట్ కి వస్తే మన బో అయితే చాలా క్యాజువల్ గా ఒక అబ్బాయి లాగా ఫుల్ గా తింటూ ఉన్నాడు. పక్కన చూస్తున్న మాచ్వాంగ్ అయితే, ఒరేయ్ ఇప్పుడు నువ్వు లేడీ గెటప్ వేసుకున్నావు, కొంచెమైనా అనుకువగా అమ్మాయిలాగా తినరా అని చెప్తాడు. వెంటనే బో కూడా సరే సరే అని నిదానంగా తింటూ ఉన్నాడు. ఇప్పుడు బో మాచ్వాంగ్ ని చూసి, నేను రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి నేరుగా జెంట్స్ రూమ్ కు వెళ్లి లేడీ గెటప్ వేసుకున్నాడు కదా, అంతా సర్దుకుంటున్నాడు. ఇప్పుడు సడన్ గా ఎవరో కాయన జెంట్స్ రెస్ట్ రూమే కదా అని లోపలికి వచ్చి చూస్తే, ఇలా లేడీ గెటప్ లో ఉన్న బోని చూసి ఒక్కసారిగా బిత్తరిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత తైవాన్ పిల్ల కూడా చాలా క్యాజువల్ గా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడే మన మాచ్వాంగ్ కి అలా ప్రాణం లేచొచ్చినట్టుంది. బో అయితే చాలా చిరాగ్గా మాచ్వాంగ్ ని చూసి, ఇదే చివరిసారి చెప్తున్నాను, ఇంకోసారి లేడీ గెటప్ అది ఇది అని చెప్పావో చంపేస్తాను అని చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటూ ఆ డ్రెస్ అంతా రిటర్న్ చేయడానికి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. అదే రెస్టారెంట్ లోనే మన షూయి డీల్ కూడా వచ్చారు. ఇప్పుడు షూయి మాచ్వాంగ్ తో పాటు ఉన్న లేడీ గెటప్ లో ఉన్న బోని చూసి, ఎవరా ఈ పిల్ల, ఈ పిల్లతో ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి మాచ్వాంగ్ అయితే ఫుల్ గా తడబడుతూ తిన్నా సీనియర్ అని చెప్తూ ఏదో కథలుగా చెప్తూ ఉన్నాడు. పక్కనున్న బోక్ అయితే ఎక్కడివిడు కనిపెట్టేస్తాడేమో అని చాలా భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు షూయి మాచ్వాంగ్ ని చూసి చాలా నాటీగా, చూస్తుంటే మీరు సీనియర్ జూనియర్ లా కనిపించట్లేదే, చాలా క్లోజ్ గా ఉన్నారే. దానికి బో వెంటనే, చాచా అలా ఏం లేదే అని, సరే నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అలానే కాల్ స్లిప్ అయి కింద పడిపోతాడు. ఇప్పుడు మాచ్వాంగ్ మన బోని లేపుతూ ఉండగా ఇప్పుడు బో నిదానంగా మాచ్వాంగ్ దగ్గర, వాడి దగ్గర మాత్రం నేనేం చెప్పావే అనుకో నిజంగా చంపేస్తాన్రా అని ఫుల్ గా బెదిరిస్తూ ఉన్నాడు. సరే నువ్వు ఇలానే ఎస్కేప్ అయిపోవని, నేను బిల్ పే చేసి వస్తానని మాచ్వాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మాచ్వాంగ్ వెళ్ళగానే మన షూయి కనిపెట్టేశాడు ఇది బోనే అని. నిదానంగా బో దగ్గరకు వచ్చి, అయినా మన షూయి బయటపడకుండా తన డ్రెస్ ని సర్చ్ చేసి బాగా వేసుకోరా అనేలాగా చూస్తున్నాడు. మన బో అయితే ఒక్కసారిగా అమ్మాయిలాగా, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడే అనేలాగా రియాక్ట్ అవుతున్నాడు. ఇంకా షూయి రాలేదే అని మన ఊబీడీలు ఇద్దరు వెతుక్కుంటూ వస్తుండగా ఇక్కడ మన బో అయితే, షూయి కనిపెట్టేశాడులే నేనే బో అని, సర్లేరా నేనే లేడీ గెటప్ వేసుకుని ఇలా వచ్చానని ఎవరికి చెప్పకు అని బో నిదానంగా షూయి చెవులో చెప్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళు క్లోజ్ గా ఉండడం దూరం నుంచి మన ఊబీడీలు చూసేస్తారు. మన ఊబీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, వీళ్ళిద్దరిని ఇలా పిచ్చ కోపంగా చూస్తున్నాడు. ఇక్కడ బో షూయి దగ్గర, ముఖ్యంగా ఊబీకి డీకి అస్సలు చెప్పకరా, చెప్పావో ఇంకంతేరా నన్ను కిండల్ చేసి చంపేస్తారని చెప్తాడు. దానికి షూయి కూడా ఓకే అనేలాగా సంతోషంగా థమ్స్అప్ చూపిస్తాడు. ఇక్కడ ఊబీ అయితే నిజంగానే ఒక అమ్మాయి దగ్గర ఎంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడే అని చాలా కోపంగా, ఒరే షూయి ఇంత క్లోజ్ గా పబ్లిక్ లో ఏం చేస్తున్నావురా, ఎవరా అమ్మాయి? దానికి షూయి అయితే, నేనెవరితోనూ మాట్లాడలేదే. దానికి ఊబీ, నేనే చూశాను, అది అమ్మాయే, ఎవరా తను? పక్కన డీ కూడా, నేను కూడా చూశాను, ఎవరా అమ్మాయి అని డీ కూడా అడుగుతూ ఉంటే దానికి షూయి నిజం చెప్పేస్తాడు. తను అమ్మాయి కాదురా, తను బో అమ్మాయిలాగా వేషం వేసుకొచ్చాడు. దాని ఊబి నమ్మకుండా, రే నువ్వు ఊరికే అబద్ధాలు చెప్పకు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మన బో లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మాచ్వాంగ్ తో పాటు బయటకు వస్తాడు. ఇప్పుడు షూయి బోని చూసి, ఒరే బో ఇందాక నువ్వే కదా లేడీ గెటప్ వేసుకొచ్చావు, చెప్పు నువ్వే వెళ్ళకు, నేను చెప్తుంటే నమ్మట్లేదురా వీళ్ళు. దాని విని బో ఫుల్ టెన్షన్ అయ్యి, ఏంటి అమ్మాయి గెటప్పా, నేను వేసుకురాలేదే. పక్కనున్న మాచ్వాంగ్ కూడా, అవును తినే వేసుకొచ్చాడు అని చెప్పే లోపే మన బో గట్టిగా మాచ్వాంగ్ ని తొక్కేస్తాడు. అలానే మాచ్వాంగ్ కూడా సైలెంట్ అయిపోతాడు. అలానే ఊబిని చూసి, నేనేం అమ్మాయి వేషం వేసుకురాలేదు, ఇలా నిజంగానే అమ్మాయి వచ్చుంటుంది, ఆ అమ్మాయి కూడా షూయి మాట్లాడుంటాడు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేస్తాడు. మన ఊబి షూయి యొక్క అమ్మాయితోనే పబ్లిక్ లో క్లోజ్ గా ఉన్నాడని పూర్తిగా నమ్మేసి షూయి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు ముగ్గురు కలిసి రోడ్లో నడుస్తూ వస్తూ ఉన్నారు. ఆ ప్లేస్ చూడ్డానికి అంత అందంగా ఉంది. అంత అందమైన ప్లేస్ లో వీళ్ళు ముగ్గురిని చూడటానికి బటర్ఫ్లైస్ లాగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి, మనం మాలో చూసాం కదా ఆ అన్న ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా అని చెప్తుంది. దానికి ఊబి,
దీన్ని పైకెత్తుకొని ఇలా చూసిన వాళ్ళ మీదంతా క్రష్ రాకూడదు అంటూ చాలా చిలిపిగా కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఊబి వాళ్ళ నాన్న బిజినెస్ ట్రిప్ కి వెళ్లారు కదా, ఆయన ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆయన రాగానే షూయి వాళ్ళమ్మ అంతా సంతోషంగా ఊబి వాళ్ళ నాన్నను పలకరిస్తున్నా గాని ఊబి వాళ్ళ నాన్న ఫేస్ లో ఎటువంటి సంతోషమూ లేదు. వచ్చి రాగానే తన మొదటి భార్య అయిన ఊబి వాళ్ళ అమ్మ ఉన్న రూమ్ లో వెళ్లి చాలా ఫీల్ అవుతూ కూర్చో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఊబి వాళ్ళ నాన్న షూయి వాళ్ళ అమ్మ దగ్గర ఊబి వాళ్ళ అమ్మ రూమ్ లో ఒక స్టాచ్యూ ఉండాలి కదా, ఏమైంది? షూయి వాళ్ళ అమ్మకి ఏం తెలియదు కదా, సో ఏం చెప్పాలో అర్థం కాకుండా నాకు తెలియదండి అని చెప్తుంది. మీకే తెలుసు కదా నేను ఆ రూమ్ లోపలికి వెళ్ళను అని. ఒకవేళ మీ కొడుకు ఊబి తీసుకెళ్లాడేమో, దానికైనా ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. మళ్ళీ ఈమె మీకే బాగా తెలుసు ఆ రూమ్ లోపలికి ఊబి లేదా పని మనిషి తప్ప ఇంకెవరు వెళ్లరు. ఇప్పుడు ఈయన నువ్వు ఊబిని వెళ్లి చూసావా? నేను వెళ్లి చూసానండి, కానీ ఆ రూమ్ చాలా ఖాళీగా ఉంది. ఏంటి ఆ రూమ్ లో లేదా? ఇంకెక్కడున్నాడు? దానికి ఈవిడ నాకు తెలిసి తను షూయితో కలిసి ఉంటున్నాడేమో. ఏంటి షూయితోనా? స్టార్టింగ్ లో వాడికి షూయి అంటేనే చిరాకు పడేవాడు, అదేలా ఇప్పుడు షూయితో పాటు కలిసి ఉంటున్నాడు? ఈ విషయాన్నేంటి నువ్వు ఇంత తేలిగ్గా తీసుకుంటున్నావు? ఇలా అయినా ఫుల్ గా తిట్టేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఇక్కడ మన షూయి వాళ్ళ ఇంట్లోనే చూపిస్తున్నారు. మన షూయి ఉన్న రూమ్ కి షూయి వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్న రూమ్ కి మధ్యన ఒక గోడ ఉంటుంది. ఆ గోడను అందరూ కలిసి తోసేస్తూ ఉన్నారు. అందరూ అంతా సంతోషంగా పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి సడన్ గా ఊబి వాళ్ళ నాన్న షూయి వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వస్తారు. ఇలా ఊబి ఇక్కడ పని చేయడం చూసి ఊబి వాళ్ళ నాన్నకు అంత కోపంగా ఉంది. అలానే షూయి వాళ్ళ అమ్మని చూసి ఊబి పక్కనున్నాడు కదా ఆ పెద్ద ఆయన ఎవరు అని అడగ్గా దానికి షూయి వాళ్ళ అమ్మ ఆయనే నా ఎక్స్ హస్బెండ్ అని చెప్తుంది. అలానే పక్కనున్న తను ఈ మధ్య పెళ్లి చేసుకున్న అమ్మాయి. ఇలా ఈ అందరి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఇప్పుడు షూయి వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి హుబి ఇటురా అని పిలుస్తుంది. అలానే షూయి వాళ్ళ నాన్నని చూసి మీకెంత ధైర్యం ఉంటే ఊబితో ఈ పనులన్నీ చేపిస్తున్నారు? దీన్ని వినగానే ఊబికి పిచ్చ కోపం వచ్చేసి ఇక్కడ మీరేం చేస్తున్నారు? దానికి ఊబి వాళ్ళ నాన్న నిన్నెవడ్రా ఇక్కడికి రమ్మనిందని చాలా కోపంగా ఈయన అరుస్తున్నారు. కానీ షూయి వాళ్ళ నాన్న మాత్రం గొడవ పడకండి అంటూ చాలా శాంతంగా చెప్తున్నాడు. షూయి వాళ్ళ అమ్మ అయితే పిచ్చ కోపంగా అందరినీ కలిపి తిడుతూ ఉంది. ముఖ్యంగా జూన్ ఆంటీని చూసి ఫుల్ గా తిడుతూ ఉంటే డీకి చూడగానే పిచ్చ కోపం వచ్చేసి షూయి వాళ్ళ అమ్మ మీదకే వెళ్తూ ఉంది. ఎలానో ఈ సిచ్యువేషన్ ని షూయి వాళ్ళ నాన్ని అందరినీ కామ్ చేసి ఇప్పుడు ఊబి ఒంటరిగా వెళ్లి ఊబి వాళ్ళ నాన్నతో షూయి వాళ్ళ అమ్మతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఊబి వాళ్ళ నాన్న చాలా కోపంగా హేరా నువ్వు ఇక్కడ ఉండడానికేనా, ఇలాంటి ప్లేస్ లో ఉండడానికేనా అంత ఎక్స్పెన్సివ్ ఫ్లాట్ ని నీకు కొనిచ్చాను? ఎందుకురా నీకు అపార్ట్మెంట్ నచ్చలేదు, ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? ఇలా నిన్ను చూస్తుంటే నాకు పిచ్చ కోపం వస్తుందిరా. నీకోసం నేను ఎంత చేస్తున్నానో ఎందుకురా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఆయన ఇంకా కోపంగా తినెవర్రా, తిను నీకు అమ్మ లాంటిది, స్టెప్ మదర్ అయ్యుండొచ్చు కానీ నీకు అమ్మ లాంటిది. మనమందరం ఒక ఫ్యామిలీరా, మాతో పాటు కలిసి ఉండకుండా ఈయన ఎక్స్ హస్బెండ్ తో నువ్వెందుకురా కలిసి ఉంటున్నావు? దీని విన్న ఊబికి ఇంకా కోపం వచ్చేసి ఇదేం నా ఫ్యామిలీ కాదు, ముఖ్యంగా తిన్న మదర్ కాదు. దీని వినగానే ఊబి వాళ్ళ నాన్నకు పిచ్చ కోపం వచ్చేసి మనం ఊబిని కొట్టడానికి వచ్చేస్తాడు. మధ్యలో షూయి వాళ్ళ అమ్మే వీళ్ళిద్దరిని ఆపి కొంచెం కామ్ చేస్తూ ఉంది. అయినా గాని ఊబి వాళ్ళ నాన్నకు కోపం తగ్గకుండా షూయి వాళ్ళ అమ్మను కింద తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దెబ్బ బలంగా పడినట్టుంది. కారులో తిరిగి వస్తున్నప్పుడు కూడా నడుమును పట్టుకునే వస్తుంది. దాన్ని చూసి ఊబి వాళ్ళ నాన్న గట్టిగా తగిలిందా, ఇంటికెళ్లి మెడిసిన్స్ తీసుకుని పడుకో అని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మనం ఊబి షూయులు టెర్రస్ మీద ఎక్కు కూర్చొని అందమైన నిండు చేపల్ని చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు మన ఊబి లొడలొడ వాగేవాడు సైలెంట్ గా ఉండేసరికి మన షూయి ఊబిని చూసి ఏమైందిరా ఇలా నువ్వు అస్సలుండవే, ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ వలన దాన్ని తలుచుకుని ఏదైనా ఫీల్ అవుతున్నావా? దానికి ఊబి కూడా అలా ఏం లేదురా, కానీ వాళ్ళు అంకుల్ ఆంటీని ఫుల్ గా తిట్టేశారు కదా, దాన్ని తోల్చుకుని కొంచెం బాధగా ఉంది. దానికి షూయి నువ్వెందుకు బాధపడతావురా, స్టార్ట్ చేసింది మా అమ్మ కదా. మళ్ళీ షూయి ఊపిని చూసి నిన్ను కలిసేదాకా డబ్బు గురించి, డబ్బున్న వాళ్ళ గురించి నేను వేరొక అభిప్రాయంతో ఉండేవాణ్ణి, కానీ నిన్ను కలిసాక అభిప్రాయాలన్నీ మారిపోయాయిరా. నువ్వు అందరిలా కాదురా, నువ్వు చాలా డిఫరెంట్. అది మాత్రమే కాదు, మీ నాన్నకు నువ్వు అంటే ఎంత ఇష్టం అంటే నువ్వు ఈ
రోజు ఇలా పనిచేస్తూ ఉంటే అస్సలు చూడలేకపోయాడ్రా. మీ నాన్న కళ్ళల్లో అంత భయం కనిపించింది. నిజంగా మీ నాన్న నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేసే విధమే కొంచెం హార్ష్ గా ఉందిరా. అంతే తప్ప ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం రా. దానికి ఊబి చాలా డల్ గా, ఏమోరా నాకు తెలీదు, కానీ మా అమ్మని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. ఆ యాక్సిడెంట్ లో జరిగిన ఒక్కో ఇన్సిడెంట్ నాకు అంత బాగా గుర్తుంది. ఇలా వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే కింద జూన్ ఆంటీ షూ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చూసి, పర్లేదు ఇప్పుడు ఇద్దరు కొంచెం బానే మాట్లాడుకుంటున్నారు. దానికి జూన్ ఆంటీ, ఈ రోజు వచ్చిన వాళ్ళు మన ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడారో మీరే చూసారు కదా. మనం ఇప్పుడు పెళ్లి చేసుకొని బానే ఉన్నాం, కానీ కొద్ది రోజుల్లో షూయి కాలేజ్కి వెళ్తాడు. టీ కూడా ఇంకొద్ది రోజుల్లో పెద్దదైపోతుంది. మన బిడ్డల కోసం మంచి ఫ్యూచర్ ని మనమే తయారు చేయాలి. దానికి షూయి వాళ్ళ నాన్న, అయితే నేను ఇంకో పార్ట్ టైం జాబ్ కి వెళ్తానని చెప్తాడు. దానికి జూన్ ఆంటీ, జస్ట్ పార్ట్ టైం జాబ్ మనకి సరిపోదు, మన షాప్ కి కస్టమర్స్ బానే వస్తున్నారు, కానీ ఒకేసారి చాలా మంది కస్టమర్స్ వస్తే నేను ఒక్కదానే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అంతేకాకుండా మనం ఇప్పుడున్న షాప్ ని ఒక మెయిన్ రోడ్ లో వేసుకుంటే సేల్స్ ఇంకా బాగా జరుగుతుంది. సో మనకి ఇన్కమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు కూడా ఈ పార్ట్ టైం జాబ్లన్నీ వదిలేసి నాతో పాటు కలిసి రెస్టారెంట్ లో వర్క్ చేసుకుంటుంటే రెస్టారెంట్ పెద్దదవుతుంది, మనకి ఇన్కమ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ రెస్టారెంట్ అంటే అంత డబ్బుకి ఏం చేద్దాం? దానికి జూన్ ఆంటీ మీరేం బాధపడకండి, తెలిసిన వాళ్ళ దగ్గర మనం చూద్దాంలే అని చెప్తుంది. ఇక్కడ మన ఊబి షూయి దగ్గర, నాకెందుకు మీ నాన్నంటే అంత ఇష్టమో తెలుసా? దానికి షూయి కూడా, ఎందుకు అనడగ్గా, నువ్వేం చేసినా మీ నాన్న నీకు సపోర్ట్ గా ఉంటాడు. ఒక చిన్న విషయానైనా ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు. కానీ నా లైఫ్ లో ఒక్కసారి కూడా అలా జరిగిందే లేదు. నేను చిన్నప్పుడు ఒకసారి ఒక అథ్లెట్ గా నేషనల్ వైజ్ 2వ స్థాయికి వచ్చాను. దాన్ని విన్నా గానీ మా నాన్న దాన్ని ఒక విషయంగా కూడా తీసుకోలేదు. కనీసం నన్ను గుర్తించలేదు. దానికి షూ ఇప్పుడు ఊబిని చూసి, సరే నీ డ్రీమ్ ఏంటి నడగ్గా, చెప్తే కొంచెం కామెడీగానే ఉంటుంది. దానికి షూయి, ఏం పర్లేదు చెప్పని చెప్తాడు. నేను ఒక ఆస్ట్రోనట్ కావాలి. వినడానికి చాలా కామెడీగా ఉంది కదా. దానికి షూయి, అలా ఏం లేదురా, నువ్వు ఒక ఆస్ట్రోనట్ కావచ్చు, కానీ దానికి కొంచెం చదవాలి. నీ ఫిజిక్ ఏమో సరిపోతావురా, కానీ మేధస్సు లేదే. ఇప్పుడు ఊబి షూయిని చూసి సరే నీకు ఏ స్టార్ అంటే ఇష్టం, అన్న వచ్చేటప్పుడు తీసుకొస్తాడని చెప్తాడు. దానికి షూయి, ఎవడ్రా అన్న, నేనే నీకు అన్న అని చెప్తాడు. లేదు నేనే నీకు అన్ననంటూ మన ఊబి, లేదురా నేనే నీకు అన్ననంటూ మన షూయి. ఇలా ఆడుకుంటూ ఇప్పుడు మన ఊబి షూయిని చూసి, సరే నీ డ్రీమ్ ఏంటి అనడక్క, నా డ్రీమా ప్రపంచం అంతా ట్రావెల్ చేయాలి, నేను ఒక ట్రావెలర్ ని కావాలి, చాలా చోట్లు తిరగాలి, ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయాలి. దానికి ఊబి, సరే నీకంటూ ఒక ప్లేస్ కి వెళ్ళాలని ఉంటుంది కదా, నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి నడక్క, టిబెట్ కి వెళ్ళాలని చెప్తాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి టీ వచ్చి, నాకు అస్సలు నిద్రే పట్టట్లేదు, నాకొచ్చి కథ చెప్పవా అని మన షూయిని పిలుస్తుంది. సరే అని చెప్పి మన షూయి వెళ్తూ ఉంటే మన ఊబి కూడా, నాకు కూడా కథ వినాలని ఉందని చెప్పి మన షూయితో పాటే వస్తాడు. ఇప్పుడు మన షూయి కూడా వాళ్ళిద్దరికి కథ చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ అలా పడుకొని ఆ కథను వింటూ ఉన్నాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటే దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.